తెలుగు రాష్ట్రాల్లో కుక్కల బెడత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ సమస్య అధికమవుతోంది. బయటకు వెళ్లాలంటే వీటి బారిన ఎక్కడ పడతామో అనే పరిస్థితి నెలకొంటోంది. రాత్రి వేళల్లో వీటిని దాటుకుని ఇళ్లకు వెళ్లడం అంటే కత్తిమీద సామే. రాష్ట్రంలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. వీటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కుక్కల బెడదకు పరిష్కారం ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురవుతోంది. తెలంగాణలో గతేడాది సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. గంటకు 14 మంది అంటే కుక్కల స్వైర విహారం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోయినేడాది కుక్క కాటుతో ర్యాబిస్ వ్యాధి సోకి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళుతున్నప్పుడు, వీధిలో ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలే కుక్క కాటులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 121,997 మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 87,366 మందిని గాయపరిచాయి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే గతేడాది 37 లక్షల మంది కుక్క కాటు బారిన పడ్డారు. ఢిల్లీలోనూ ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే 35,198 మంది కుక్క కాటుకు గురయ్యారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే ర్యాబిస్ మరణాల్లో 36% భారత్లోనే నమోదవుతున్నాయి. కుక్క కాటు బాధితుల్లో ఎక్కువగా 15 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నారు. ఢిల్లీ రోడ్లపై కుక్కలు కనిపించొద్దని, వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టడం నిషిద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో కొందరు రోడ్లకి నిరసన వ్యక్తం చేశారు. ఇంకోవైపు కుక్క కాటు బాధితులు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 20 లక్షల కుక్కలు ఉండొచ్చని అంచనా. 2 ఉండాల్సిన వీధుల్లో 20 వరకు శునకాలుంటున్నాయి. సమస్యలను కట్టడి చేయాలంటే ఏడాదిలోనే యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయాలి. ప్రభుత్వాల వద్దనున్న మౌలిక సౌకర్యాల సమస్యతో ఈ పద్ధతి అమలు కావట్లేదు. క్యాచ్, న్యూటర్, వ్యాక్సినేట్, రిలీజ్ విధానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యానిమల్ వెల్ఫేర్ బోర్డు అనుమతి ఇవ్వట్లేదని సమాచారం. గతేడాది ఒక్క హైదరాబాద్లోనే 21,000 మంది కుక్క కాటుకు గురయ్యారు. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 14,000 మంది వీటి బారిన పడ్డారు. వీధి కుక్కల దాడుల్లో మొదటి 3 జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి నిలిచాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హైదరాబాద్లో 13,000 మంది కుక్క కాటుకు గురయ్యారు. యూకే, అమెరికా, సింగపూర్ తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్లో కుక్క వీధుల్లో కనిపిస్తే బంధిస్తారు. వారం రోజుల్లో ఎవరూ తీసుకువెళ్లకపోతే దానికి ప్రశాంత మరణాన్ని కల్పిస్తారు. అలాగే పెంపుడు కుక్కల విషయంలో యజమానులు నిబంధనలను పాటించాలి. మలమూత్ర విసర్జనకు, వాకింగ్కు వాటిని రోడ్లపైకి తీసుకువెళ్లకూడదు. ఏదైనా కారణంతో వాటిని పోషించలేకపోతే ప్రభుత్వానికి అప్పగించాలనే నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ మధ్య కుక్క కాటుకు గురైన బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. చాలా మందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం తెలియదు. దీంతో కొందరు ర్యాబీస్ బారిన పడుతున్నారు. వీధి కుక్కలు కరిస్తే సకాలంలో వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుక్క కాటు వల్ల ర్యాబీస్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. డాక్టర్ వద్దకు వెళ్లే ముందు ప్రథమ చికిత్సగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నీళ్లు, తేలికపాటి సబ్బుతో కడగాలి. 10 నిమిషాలు కడిగితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఇళ్లలో పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు. అంతేకాకుండా కుక్కలను కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటున్నారు. పెంపుడు కుక్కలకు అయితే ఇంజెక్షన్లు వేయిస్తారు. కానీ వీధి కుక్కలను పట్టించుకునే వారే ఉండరు. దీంతో వాటి బారిన పడి అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రేబీస్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి గాయాన్ని నీటితో కడిగి ఆరబెట్టిన తర్వాత యాంటీబయాటిక్ క్రీమ్ను రాయాలి. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఒకవేళ క్రీమ్ అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ లేదా ఉప్పును కూడా రాయొచ్చని నిపుణులు చెబుతున్నారు. కుక్క కరిచిన వెంటనే యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.